మనకి 4 సబ్జెక్టుల మీద 3 సబ్జెక్టుల్లో డైనమిక్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే అప్డేట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నాకు తెలుసు ఎకానమీ ఒకటి, ఇండియన్ పాలిటీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 3 సబ్జెక్టుల్లో అప్డేట్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈసారి నా ఊహ ప్రకారం దీని ప్రకారం దాదాపుగా 300 ప్రశ్నల్లో 60 నుంచి 70 ప్రశ్నలు అచ్చంగా అప్డేట్ క్వశ్చన్సే వస్తాయి. 60 to 70 క్వశ్చన్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత డైనమిక్గా ఉంటుందో పేపర్. మొన్నటికి మొన్న మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 చూశారు, ఎలా ఉందో చూశారు. ఎకానమీ మొత్తం కూడా డైనమిక్ అప్డేటే. అలానే నెక్స్ట్ మొన్నటికి మొన్న టీజీపీఎస్సి తెలంగాణ వాళ్ళది గ్రూప్ 2 జరిగింది, అది కూడా చూశారు. మొత్తం కూడా ఎలా ఉంది, మొత్తం అప్డేటెడే దాదాపుగా. అంటే స్టాటిక్ రాదు అని చెప్పేసి అన్నాం, స్టాటిక్ ఉంటుంది, స్టాటిక్తో పాటు అప్డేట్ ఉంటుంది. అప్డేట్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ నెల రోజులు మనకు జరిగేది మొత్తం కూడా ఏంటంటే అప్డేట్స్ ప్రోగ్రామ్. అప్డేట్స్ మీద తరువుగా మీరు దీని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి, ఇతరుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో భాగంగానే మనం పిఐబి, అలానే నెక్స్ట్ మరి ఎకానమీలో సర్వే, ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటాం. ఎకానమీలో సర్వే బడ్జెటే కాదు, ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ కూడా ఇందులో భాగంగా మీకు చెప్తాను. అయితే ఇప్పుడు యాక్చువల్గా పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ గురించి చెప్పుకుంటున్నాం. పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఎక్కడ ఎగ్జామ్లో ఎగ్జామినరు ఏ పాయింట్ తీసుకుంటాడో అవి మాత్రమే తీసి మీకు క్వశ్చన్స్ రూపంలో పెట్టాను. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ అనేవి భారత ప్రభుత్వం ఎందుకు పెట్టింది? పలానా ఆంధ్రప్రదేశో, లేకపోతే పలానా ఉత్తరప్రదేశో, పలానా గోవాలోనో, లేకపోతే ఏదైనా రాష్ట్రం యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెడుతుంది, దాన్ని చదువుకుంటారని పెడుతుందా? లేకపోతే ఎందుకు పెడుతుంది చెప్పండి? దానికోసం ఏమైనా ఇస్తుందా ప్రత్యేకంగా? ఇవ్వదు కదా. అంటే వాటిని మనం ఎలా వినియోగించుకోవాలంటే ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది పనికొస్తుందో చదువుకోవాలి. అంతేగాని చాలామంది ఇక్కడ అనుకుంటారు కదా, 20 పేజీలు ఉంది, 20 పేజీలు లైన్ టు లైన్ చదవాలనుకుంటారు. కానీ మనకి ఎగ్జామినేషన్ టాపిక్లో మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో మనకి ఏది కావాలంటే అది మాత్రమే మీకు క్వశ్చన్స్ రూపంలో ఇచ్చాను. సో కాబట్టి దాని ప్రకారం ఈ మొత్తం కూడా ఇంపార్టెంటే అనమాట. మొదటి ప్రశ్న చూడండి, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ గురించి క్రింది ఉన్న అంశాలను పరిగణించండి. చెప్పండి. మొదటి ఆప్షను, దీనిని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2018లో ప్రారంభించింది అన్నాడు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2018లో ప్రారంభించింది. కరెక్ట్ స్టేట్మెంట్. 2018లోనే స్టార్ట్ చేశారు దీన్ని. ఏ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేది ఇక్కడ ఒక్కసారి క్లియర్గా చూడండి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే ప్రోగ్రాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఇది మంత్రిత్వ శాఖ, ఏ సంవత్సరం? 2018, 2018. మైండ్లో ఫిక్స్ చేసుకోండి, 2018. భారతదేశంలో ప్రతి జిల్లాని ఆ జిల్లాలోని ప్రత్యేకత కలిగిన ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఎగుమతి కేంద్రంగా మార్చడం ఈ పథకం యొక్క లక్ష్యం. రెండవ స్టేట్మెంట్గా ఇది ఇచ్చాను. సో ఇంత క్లియర్ కట్గా మనకి పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూలో లేదు. అంటే ఎప్పుడు ప్రారంభించారనేది లేదు, ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని లేదు. కానీ దీన్ని కొంచెం ప్రాసెస్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని మీకు కలిపి ఇచ్చాను అనమాట. ప్రతి జిల్లాలో, భారతదేశంలో ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఏవైతే స్పెషాలిటీ ఉంటుందో, ఆ ప్రత్యేకత కలిగిన ఉత్పత్తి ఏదైతే ఉందో, ప్రొడక్ట్ ఏ ఉంటుందో, స్పెషల్ ప్రొడక్ట్ ఏవైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహించడం ద్వారా, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ప్రోగ్రామ్ అనేది జరపబడుతుంది అనమాట. అలానే భారతదేశంలోని 36 అంటే ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి
రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి భారతదేశంలో? 28 రాష్ట్రాలు. అలానే ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 28, 8, 36. అదనమాట దాని మ్యాటర్. సో ఇందులో మనకి ఈ 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు కలిపి 36 ఉన్నాయి. ఇందులో 780 జిల్లాలు ఉన్నాయి. ఆ 780 జిల్లాల నుంచి మొత్తంగా కూడా 1256 ఉత్పత్తులు ఈ పథకం ద్వారా గుర్తించబడ్డాయి. 1256 అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్లో కొన్ని జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాలో ఉత్పత్తి ఉంటుంది. ఆ ఉత్పత్తిని మరింత ఎగుమతి చేయడం కోసం ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో పెడతారనమాట. దానిలో భాగంగా ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో, వేరే దేశాలకు కానీ లేకపోతే వేరే రాష్ట్రాలకి, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఈ సైట్ ఓపెన్ చేస్తారు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. ఇందులో పలానా చిత్తూరు నుంచి మామిడికాయల, లేకపోతే పలానా కర్నూలు నుంచి పలానా కర్నూలు నుంచి అక్కడ ఉల్లిపాయలు బాగుంటాయా, ఇట్లా అక్కడ ఆ ప్రత్యేకత కనుక్కొని వాటి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఇట్లా. సో దీని గురించే ఇందులో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ODOP, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ చొరవ అంటే ఇనిషియేటివ్ దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించడం మరియు కళాకారులకి మద్దతు ఇవ్వడం. కళాకారులు అంటే ఎవరు? కళాకారులు అంటే ఎవరు? ఇక్కడ హస్త కళాకారులని. కళాకారులు అంటే పాటలు పాడడం లేకపోతే వాళ్ళు కాదు, హస్తకళాకారులు. ఈ హస్తకళాకారులకు మద్దతు ఇవ్వడము ద్వారా భారతదేశంలోని అంటే చేతి వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం జిల్లాల్లో సమతుల్య ప్రాంతీయత అభివృద్ధి. ఇప్పుడు భారతదేశంలో అదే చేయాల్సి వస్తుంది. అన్ని జిల్లాల్లో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో సమతుల్యంగా ఉండాలి అభివృద్ధి. దాన్ని ప్రోత్సహించడం కోసం ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది స్టార్ట్ చేశారు. దీనిని సాధించడానికి మొత్తం 36, ఇదిగో ఇక్కడే మెన్షన్ చేశాడు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 780 జిల్లాల నుంచి 1256 ఉత్పత్తులు గుర్తించబడ్డాయి. నేరుగా కాపీ అండ్ పేస్ట్ చేస్తాడండి. ఒకసారి నేరుగా ఇలానే కాపీ అండ్ పేస్ట్ చేస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కిందకు వస్తే కేంద్ర బడ్జెట్ 2023-24 ఇందులో ODOP ఉత్పత్తులని ప్రోత్సహించడం, స్వదేశీ ఉత్పత్తులకి మార్కెట్ యాక్సెస్ని పెంపొందించడం, మన స్వదేశీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెట్ యాక్సెస్ సాధించడం, అలానే వాటి ద్వారా ఉపాధి కల్పించే లక్ష్యంతో మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకి ప్రత్యేక సహాయం కోసం పథకం కింద రాష్ట్రాల్లో PM ఏక్తా మాల్స్ని ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించింది. ఇక్కడ మీరు చూస్తున్నారో లేదో, ప్రత్యేకంగా మనకు తెలియకుండానే ఇక్కడ ఒక పథకం ఉంది. గమనించారా? ఇక్కడ ఒక పథకం ఉంది. ఏం పథకం అది? మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం అని. దీని గురించి కూడా అడుగుతాడు. కొంచెం పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే అసలు వీడికి తెలుసా లేదా అని ఇది కూడా ఇస్తాడు. రాసుకోండి ఒకసారి. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఓకే, సరే, రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రాసుకోండి, లేకపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి రాసుకోండి తర్వాతనే. కానీ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే మూలధన పెట్టుబడి పథకం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం. యాక్చువల్గా దేశం మొత్తం, దేశం ఏముంది, ప్రపంచంలో దేశం COVID-19 మహమ్మారి నేపథ్యంలో కుట్టమిట్టాడుతూ ఉంటుంటే రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి, ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. అలాంటప్పుడు 2020-21 గుర్తుపెట్టుకోండి, ఇంకా రాస్తున్నాను, 2020-21 ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకి మూలధన వ్యయం కోసం, ఎందుకంటే డబ్బులు రావట్లేదు, మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయం ఇస్తామని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం. ఇది 2020-21 నుంచి 2023-24 వరకు కొనసాగుతుందని హామీ ఇచ్చింది రాష్ట్రాలకి. ఇదిగో 2023-24 వరకు కొనసాగుతుంది, దీన్ని వినియోగించుకోండి అని.
మరి ఎట్లా, ఎవరికి ఇవ్వాలి? అందరికి ఇవ్వాలా? 28 రాష్ట్రాలకు ఇవ్వాలా? 8 కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వాలా మూలధన పెట్టుబడుల కోసం? అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, కొన్ని ఇనిషియేటివ్స్ చేస్తే మీకు మొత్తం మీద కూడా మేము మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం చేస్తాం. ఏంటి అవి? ఆ ప్రత్యేకమైన ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, పాత వాహనాలు ఉన్నాయి కదా, ఆ పాత వాహనాలని స్క్రాప్ చేస్తే ఇదిగో మీకు ఇంత నిధులు ఇస్తాం. అలానే పట్టణ ప్రణాళిక ఏదైతే చేసుకుంటారో మంచిగా, ఇదిగో వాళ్ళకి ఇంత నిధులు ఇస్తాం. అలానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి మీ మూలధన పెట్టుబడులకి కొంత నిధి ఇస్తాం. అలానే పంచాయతీల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, కంప్యూటర్స్ లాంటివి, ఇట్లాంటివి కంప్యూటర్ లైబ్రరీస్ ఉంటాయి కదా, వాటిని పెట్టినందుకు కొంత నిధులు ఇస్తాం. ఇలాంటి ఇనిషియేటివ్స్ చేయండి, అప్పుడు మీకు నిధులు ఇస్తాం అని చెప్పిందనమాట. చాలా రాష్ట్రాలు అలానే చేశాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా మీకు పోయిన ప్రభుత్వంలో మీరు చూసే ఉంటారు, ఇట్లాంటివి కొన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ అదనమాట మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం అనేది. ఇంకా ఏం చెప్తుందంటే, దీని కింద అన్ని రాష్ట్రాల్లో పిఎం ఏక్తా మాల్స్ని ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించింది అంటున్నాడు. పిఎం ఏక్తా మాల్స్ అంటే ఏంటి అంటే, ఓడిఓపి ఇప్పుడు ఈ పథకం ఉంది కదా, దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు మరియు ఇతర వస్తువులు ఉంటాయి కదా, వాటిని ప్రదర్శించడం, ఒకే చోట ప్రదర్శించడం. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి సుమారు ఒక 100-200 సెలెక్ట్ అయినాయి అనుకుందాం, మన రాష్ట్రం ఉంచింది అనుకుందాం. పక్కనే కర్ణాటక వాళ్ళు ఒక 200-300 ఉంచారనుకుందాం. పక్కనున్న తమిళనాడు వాళ్ళు ఒక 50 ఉంచారనుకుందాం. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక జాబితా ఉంటుంది కదా. సో ఆ ప్రొడక్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే, ఒక ఎంపోరియంలో, ఒక రాష్ట్రంలో ఒక ఎంపోరియంలో పెట్టేస్తారు. అందులో ఇదిగో పలానా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తినుబండారం చాలా పాపులరు అని చెప్పేసి దానిలో పెడతారు. పలానా వస్త్రం, పలానా చేనేత వస్త్రం ఇది చాలా పాపులర్, ఇది కాశ్మీర్ నుంచి వచ్చింది, ఇది కాశ్మీరీ బాగా పాపులర్ అని చెప్పేసి అక్కడ పెడతారు. పలానా పండు ఇది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిందని పెడతారు. అట్లా అన్ని రాష్ట్రాలలో ఉండే వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు మరియు ఇతర వస్తువులకు చెందిన ప్రదర్శన చాలా పెట్టడం, అదే పిఎం ఏక్తా మాల్ అంటారు దాన్ని. అలాంటి వాటిని ఏర్పాటు చేయడం అంటే మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటారు కదా. అంటే వివిధ ఉత్పత్తులు మొత్తం కూడా ఒకే చోట చూస్తే కొంటారా లేదా మీరైనా కానీ? ఇప్పుడు పలానా కాశ్మీర్ నుంచి వచ్చింది, పలానా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది, పలానా రాజస్థాన్ నుంచి వచ్చింది ఈ ప్రోడక్ట్ అంటే, అవన్నీ కూడా ఒకే చోట ఒకే మాల్లో ఉంటే, ఏక్తా మాల్ అంటే అదే, ఒకే మాల్లో ఉంటే అందరూ కూడా మీరు కొనడానికి కానీ లేకపోతే మీరు కొని ఎక్స్పోర్ట్ చేయడానికి కొని ఆసక్తి చూపుతారా లేదా? అందుకోసమే పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి దీనికి నెక్స్ట్ 25 రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్ట్ నిధుల్ని డిపిఆర్లు సమర్పించాయి. వాటిల్లో 27 డిపిఐటీలు మరియు వ్యవసాయ శాఖ ఆమోదించబడ్డాయి. ఫలితంగా 27 రాష్ట్రాలకి నిధులు విడుదలయ్యాయి. 9 రాష్ట్రాలు ఇప్పటికే తమ పిఎం ఏక్తా మాల్ శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేశాయి. అంటే వివిధ రాష్ట్రాల్లో చేస్తారు. మన రాష్ట్రంలో వచ్చిందో లేదో చూడండి ఒకసారి. పిఎం ఏక్తా మాల్ అనేది మన రాష్ట్రంలో స్థాపించబడిందా లేదా అది కూడా చూడండి ఒకసారి. ఓకే, సో ఇలాంటి అన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలానే ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఒకటి ఉంది, ఏంటంటే 2024లో జరిగిన జాతీయ ఓడిఓపి అవార్డుల 2వ ఎడిషన్లో 587 జిల్లాలు, 31 రాష్ట్రాలు మరియు విదేశాల్లోని 23 భారతీయ మిషన్ల నుంచి పాల్గొనడం జరిగింది. రాష్ట్రీయ పురస్కార పోర్టల్లో మొత్తం 641 దరఖాస్తులు వచ్చాయి. సరే, వాట్ ఎవర్ ఇట్, ఇది దీనికి సంబంధించిన విషయం. నెక్స్ట్ చూడండి ఇంకా. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. 3 స్టేట్మెంట్స్ కరెక్టేనా లేదా? 3 స్టేట్మెంట్లు 1, 2, 3 సరైనవి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న.
స్టార్టప్ ఇండియా గురించి ఈ క్రింది ఇచ్చిన అంశాలను పరిశీలించండి. స్టార్టప్ ఇండియా మీరు ఆల్రెడీ స్టాటిక్లో చదువుకొని ఉంటారు. స్టార్టప్ ఇండియా ఈ చొరవని ప్రధానమంత్రి 2016 జనవరి 16న అధికారికంగా ప్రారంభించారు. కరెక్టేనా? ఈ చొరవని ప్రధానమంత్రి 2016 జనవరి 16న అధికారికంగా ప్రారంభించారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఓకే. అలానే భారతదేశాన్ని ఉద్యోగార్థుల కంటే ఉద్యోగ సృష్టికర్తల దేశంగా మార్చడానికి ఈ చొరవ మరియు స్టార్టప్లను సృష్టించడం జరిగింది అన్నాడు. అంటే మనందరం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఉద్యోగం కావాలని చెప్పి చదువుకున్నాం. కానీ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, ఉద్యోగార్థుల కంటే కూడా ఉద్యోగ సృష్టికర్తల దేశంగా, అంటే మనమే ఉద్యోగాలు ఇవ్వాలి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే మీకు 1 లక్ష రూపాయలు ఉందనుకో, లేదా 10 లక్షలు ఉందనుకో, లేకపోతే 1 కోటి రూపాయలు ఉందనుకో, ఒక స్టార్టప్ స్టార్ట్ చేయి. అదే ఆయన యొక్క ఐడియాలజీ అనమాట. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి చూడండి ఒకసారి. ఎక్కడుందో చూడండి ఒకసారి దీని గురించి. స్టార్టప్ ఇండియా ఇవి ఎక్కడుందో చూడండి ఒకసారి. కనిపిస్తుందా అందరికీ? స్టార్టప్ ఇండియా అనిపిస్తుంది అందరికి కూడా. స్టార్టప్ ఇండియా ఉందా? 2016 జనవరి 16న గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రారంభించిన స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ దేశవ్యాప్తంగా వినూత్న ఆలోచనలకి లాంచ్ ప్యాడ్గా మారింది. సంవత్సరాలుగా వ్యవస్థాపకులుగా మద్దతు ఇవ్వడానికి, బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి మరియు భారతదేశాన్ని ఉద్యోగార్థుల కంటే ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడానికి ఇది అమలు చేయబడింది. అలానే ఈ చొరవ కింద ఇప్పుడు అంటే ఈ ఇనిషియేటివ్ కింద, ఈ చొరవ అంటే ఇనిషియేటివ్, దీని కింద ఇప్పటి వరకు కూడా ఎంత ఇది 1,49,000 కంటే ఎక్కువ స్టార్టప్లు గుర్తించబడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోండి, 1,49,000 కంటే ఎక్కువ స్టార్టప్లు గుర్తించబడ్డాయి. మేము ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు, ఇప్పుడు వరకు ఎన్ని స్టార్టప్లు గుర్తించబడ్డాయి అంటాడు. ఇందులో దాదాపుగా 48% మంది ఒక మహిళా డైరెక్టర్ కలిగి ఉన్నారు. అంటే మహిళా సాధికారత ఉందని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. 100%లో 100%లో 48% మంది ఒక స్టార్టప్కి మహిళా డైరెక్టర్ ఉన్నారంటే అది మహిళా సాధికారత అన్నట్టే కదా. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో వంట పని కోసమే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 48% మహిళా డైరెక్టర్లు ఉన్నారంటే అర్థం చేసుకోండి. అలానే దాదాపు 50% మంది టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్నారు. టైర్ 1 నగరాల్లోనే కాదండి, అంటే పెద్ద పెద్ద సిటీస్, ముంబై కానీ లేకపోతే ఢిల్లీ కానీ ఇట్లాంటి నగరాల్లోనే కాదు, టైర్ 2, టైర్ 3 నగరాలు ఉంటాయి కదా, వాటిల్లో ఉన్నారంటున్నాడు 50% మంది, 50%. అలానే గుర్తింపు పొందిన స్టార్టప్లు ప్రతి రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి. 95% పైగా జిల్లాలు ఉన్నాయి. ఈ స్టార్టప్లు 16 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడి ఉన్నాయి. అలానే ఇక్కడ దీనికోసం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, సరే ఇది తర్వాత వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం చూడండి ఒకసారి, ఈ రెండు కరెక్టేనా? భారతదేశాన్ని ఉద్యోగార్థుల కంటే ఉద్యోగ సృష్టికర్తల దేశంగా మార్చడానికి చొరవ స్టార్ట్ చేశారా లేదా? ఓకే, 2 కూడా కరెక్టే. కాబట్టి 1, 2 సరైనవి. 1, 2 సరైనవి. నెక్స్ట్, ఈ ప్రశ్న 75 మార్కుల్లో 75 ప్రశ్నల్లో ఈ ప్రశ్న ఉండిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి కంపల్సరీగా. భాస్కర్ గురించి క్రింది ఉన్న అంశాలను పరిశీలించండి. భాస్కర్ ఏంటిది? దీని పూర్తి రూపం ఏంటి? భాస్కర్ అంటే పేరు కాదు, దీని పూర్తి రూపం ఇక్కడ రాసేది భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. కరెక్టేనా? భాస్కర్ అంటే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. ఇది భారతదేశం అంతటా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క వృద్ధి కోసం పనిచేసే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. అవునా కదా?
భారతదేశం అంతటా కూడా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క వృద్ధి కోసం, అంటే గ్రోత్ కోసం పనిచేసే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చదివిన తర్వాత నాకు ఒక జ్ఞాపకం వచ్చింది, చెప్తారా దానికి సమాధానం? స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల పరంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? వెరీ గుడ్, 3వ స్థానంలో ఉంది. సో ఇలాంటివి అందుకోగలగాలి. అలానే ఇది వాణిజ్యము, చూడండి ఒకసారి, ఇది వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ యొక్క చొరవ, అవునా కదా? డిపిఐటి యొక్క చొరవ కదా ఇది మొత్తం కూడా, భాస్కర్ అనేది చొరవే. సో కాబట్టి 1, 2, 3 సరైనవి, 3 కూడా సరైనవి. ఒకసారి దీని గురించి చూద్దాం. చూడండి, స్టార్టప్ ఎకో సిస్టమ్ను గుర్తించడం కోసం మరియు ప్రోత్సహించడం కోసం రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మరియు నేషనల్ స్టార్టప్ అవార్డులు ప్రోగ్రాం కింద ఉన్న ముఖ్య కార్యక్రమాల్లో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ, భాస్కర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్యుబేషన్ వంటి ప్రయత్నాలు ప్రొడక్ట్ స్టార్టప్లు నడిపిస్తున్నాయి. ఇక్కడ కిందకు వస్తే గౌరవనీయులైన ప్రధానమంత్రి ఏమంటాడంటే, మీ కళల్ని స్థానికంగా ఉంచవద్దు, వాటిని గ్లోబల్గా మార్చుకోండి అని అంటూ ఉంటాడు. తెలుసు కదా, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ఆయన ఏమంటున్నాడంటే, డోంట్ జస్ట్ కీప్ యువర్ డ్రీమ్స్ లోకల్, ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ని లోకల్గా ఉంచుకోవద్దు, మేక్ దెమ్ గ్లోబల్లీ, వాటిని గ్లోబల్గా మార్చుకోండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ దార్శనికత ఏదైతే ఉందో, ఆయన ఏదైతే చెప్పాడో అట్లానే ఈ భారతీయ స్టార్టప్లు భారతదేశ సరిహద్దులను దాటి ముందు కొనసాగుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవి ఎక్స్టెండ్ అవుతున్నాయి అంటున్నాడు. ఓకే, ఇది దీనికి సంబంధించి. కాబట్టి ఇది అర్థమైందా మీకు? ఈ 2 భాస్కర్ గురించి ఈ 3 స్టేట్మెంట్స్ ఓకేనా? ఈ 3 స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి. ఇదే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, 4వ ప్రశ్న చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 2024లో ఎంత? అందరు కూడా చెప్తారు. ఎంత? 75 మార్కుల్లో స్టేట్మెంట్ రూపంలో కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ కంపల్సరీగా ఈ బిట్ వస్తుంది. ఇక్కడైనా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రెండింటికి సంబంధించిన అంశమే, ఇన్నోవేషన్ అంటున్నాడు కాబట్టి. సో 39వ ర్యాంకు 39, గుర్తుపెట్టుకోండి 39. అసలు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఇచ్చేది ఎవరు చెప్పండి? ఎవరు ఇస్తారు? WPO అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO అని కూడా అంటారు. WIPO, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్గా మనకి పబ్లిష్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం 2024లో ఈ ఇండెక్స్ ఇస్తే దాని ప్రకారం 133 గ్లోబల్ ఎకనామీస్, అంటే 133 దేశాల్లో మన ర్యాంక్ ఎంత వచ్చింది? 39. ఇది మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కూడా ఒక్కోసారి అడుగుతాడు, ఎన్ని గ్లోబల్ ఎకనామీస్లో 39వ ర్యాంక్గా నిలిచింది అని ఇండైరెక్ట్గా అడిగితే మీరేం చెప్పాలి? మొత్తం 133 గ్లోబల్ ఎకనామీస్లో 39వ ర్యాంకుగా నిలిచింది, 39. ఓకే, ఇది. సో దీని గురించి కూడా ఇచ్చాడు PAB ఇయర్ ఎండ్ రివ్యూలో. సరే, తర్వాత నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫెమా ఎప్పుడు చేయబడింది? సో దీని గురించి కూడా ఇచ్చాడు, చూడండి ఒకసారి. ఇది మనకి స్టాటిక్ రూపంలో కూడా మీరు చదువుకుంటారు. ఎప్పుడు మనకి ఇక్కడ 2 ఉంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. FERA ఎప్పుడు? 1973. దీని స్థానంలో ఫెరా స్థానంలో ఫెమా వచ్చింది
FAMA ఎప్పుడు 1999 ఆన్సర్ 1999. సో ఈజీగా పెట్టేస్తారు ఇది. తర్వాత నెక్స్ట్, సో దీని గురించి మీకు పాఠాల్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ప్రింటింగ్ పర్లేదు అనుకుంటా. సరే, ప్రశ్న రాసుకోండి ఒకసారి, 2 స్టేట్మెంట్లు రాసుకోండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ఈ క్రింది అంశాలను గమనించండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయి, ఎందుకంటే సిలబస్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI గురించి అడిగాడు. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఆటోమేటిక్ రూట్ ప్రకారం మన దేశంలో ప్రభుత్వము లేదా RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతులు తీసుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టాలి అని ఉందన్నమాట. పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్టా లేదా చెప్పండి ఒకసారి. ఆటోమేటిక్ రూట్ ప్రకారం ప్రభుత్వం లేదా RBI నుంచి ముందస్తు అనుమతి తీసుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? మనకి యాక్చువల్గా విదేశీ పెట్టుబడులు ఎవరైనా పెట్టాలంటే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే 2 రూట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆటోమేటిక్ రూటు, గవర్నమెంట్ రూటు. ఆటోమేటిక్ రూట్ ప్రకారం ఎవరైనా మన దేశంలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం అలానే లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందస్తు అనుమతి పొంది పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ముందస్తు అనుమతి అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ప్రభుత్వము అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో స్టేట్మెంట్ ఏంటంటే, సెకండ్ స్టేట్మెంటు ప్రభుత్వ మార్గంలో అంటే గవర్నమెంట్ రూట్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ పోర్టల్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫెసిలిటీ పోర్టల్ FIFE. ఓకే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ పోర్టల్ నిర్వహిస్తుంది. FIFE ఏదైతే ఉందో దీన్ని నిర్వహిస్తుంది, మరియు ఇది సంబంధిత మంత్రిత్వ శాఖలకి ఫార్వర్డ్ చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు దీని గురించి మనకి ఇక్కడ ఇచ్చాడు, PIBలో ఇచ్చాడు అనమాట. ఓకేనా, PIB ఇయర్ రివ్యూలో దీని గురించి ఇచ్చాడనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII భారతదేశం యొక్క ర్యాంక్ 2024లో 39వ స్థానానికి పెరిగింది. చెప్పుకున్నావా లేదు ఇంతకుముందు? అలానే ఇక్కడ చూడండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని FDI ప్రోత్సహించడానికి ప్రభుత్వం పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని వ్యూహాత్మకమైనవి ఉంటాయి. అవి మినహా చాలా రంగాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆటోమేటిక్ మార్గంలో, ఇదే ఇక్కడ నేను ఇచ్చాను, ఆటోమేటిక్ మార్గంలో 100% FDI కోసం తెరవబడింది. ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి కూడా అవసరం లేదు. దాదాపుగా ఈ FDI ఇన్ఫ్లో ఆటోమేటిక్ రూపంలో, అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు కదా, అంటే అనుమతి లేకపోతే దోసుకొచ్చేస్తారు చాలామంది విదేశాల నుంచి. సో 100% పెట్టచ్చు. అయితే ఈ రూట్లో
90%, 90% ఇన్ఫ్లో ఉందంట ఇప్పటికి 90%. ఓకే, అలానే కింద చూడండి ఒకసారి, ఇంతకుముందు నేను ఇచ్చాను కదా, అన్నీ కూడా దీనిలో నుంచి అనమాట. ఇదిగో చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, 1999 ఉందా. అలానే నెక్స్ట్ ఇక్కడ అనుమతించబడిన ఎఫ్డిఐ, ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ రూట్ మరియు గవర్నమెంట్ రూట్ అనే 2 ప్రవేశ మార్గాల ద్వారా ఎఫ్డిఐ అనుమతించబడింది. ఇది యాక్చువల్గా స్టాటిక్, ఇది 2 రూట్లు ఉంటాయని చెప్తున్నాడు, ఒకటి ఆటోమేటిక్ రూటు, 2 గవర్నమెంట్ రూటు. అయితే ఆటోమేటిక్ రూట్ ప్రకారం ప్రభుత్వము లేదా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు, ఉందా ఇక్కడ. ఓకేనా, ఆటోమేటిక్ రూట్ ప్రకారం ఏమంటున్నాడు, మీరు ప్రభుత్వం కానీ అలానే ఆర్బీఐ నుంచి కానీ ముందస్తు అనుమతి అవసరం లేదు పెట్టుబడి పెట్టాలంటే. చాలా రంగాలు ఇందులో ఏది ఈ ఆటోమేటిక్ రూట్లో 100%, 100% పెట్టుబడులు ఎఫ్డిఐ కోసం తెరవబడించి ఉన్నాయి, మీరు దర్జాగా వచ్చి చూడొచ్చు. అలానే 2023-24లో ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క ఆటోమేటిక్ రూట్లో 98% పైగా, అంటే 99% వరకు అనుకోండి, లేకపోతే 100% అనుకోండి, ఇప్పుడు 100% అనుకోండి, ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో ఈ మార్గం ద్వారా పొందబడింది. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఇచ్చాడన్నమాట. అలానే మరి ఎవరంటే వాళ్ళు వచ్చి ఎఫ్డిఐలు పెట్టొచ్చా సార్, ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎఫ్డిఐలు పెట్టొచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ కొన్ని రంగాలలో ఎఫ్డిఐలు నిషేధించాం. కొన్ని రంగాల్లో ఒక విదేశస్తుడు వచ్చి నేను లాటరీ వ్యాపారం పెడతాను, లేకపోతే ఇక్కడ బెట్టింగ్ పెడతాను, లేదా ఒక పొగాకు తయారీ కేంద్రం పెడతానంటే కుదరదు. మరి ఎఫ్డిఐలు నిషేధించిన రంగాలు ఏంటి అంటే చూడండి, ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ లాటరీ వ్యాపారం పెడతానంటే ఒప్పుకుంటారా చెప్పండి. లాటరీ వ్యాపారం పెడతాను, దాని మీద నేను సంపాదిస్తాను, నేను పెట్టుబడి పెడతానంటే కుదిరిద్దా, లేదు. సో అలానే జోదం, అలానే బెట్టింగ్, ఇలాంటి రంగాలలో, అలానే రియల్ ఎస్టేట్, అలానే పొగాకు తయారీ, అలానే అటామిక్ ఎనర్జీ అంటే ఎంత మీకు తెలుసు కదా, ఎంత డెలికేటెడ్గా ఉంటుందో. అలాంటి రంగంలో వచ్చి పెడితే ఏమి లేదు, దేశాన్ని నాశనం చేస్తారు. అలానే ప్రైవేటు పెట్టుబడి కోసం తెరవని ఇతర రంగాలతో సహా, అంటే కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి వాటిల్లో ఎఫ్డిఐ అనేది నిషేధించడమైనది. మీకు అదే ప్రశ్న తర్వాత ఇచ్చాను, ఇదే ప్రశ్న నెక్స్ట్ ఇచ్చాను అనమాట. చూడండి ఒకసారి, లాటరీ వ్యాపారము, అలానే జోదము మరియు బెట్టింగు, రియల్ ఎస్టేటు, పొగాకు తయారీ, అటామిక్ ఎనర్జీ పై కార్యకలాపాల్లో భారతదేశంలో దేనిలో ఎఫ్డిఐలు నిషేధించబడ్డాయి. ఇలానే మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, ఏంటి అన్ని, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓకేనా, అన్నీ కదా, ఇప్పుడే కదా మనం చూసుకుంది, అన్నిటిలో కూడా ఎఫ్డిఐలు నిషేధించబడ్డాయి. సో కాబట్టి ఆల్, ఇదే క్లియర్ అండి, అందరికి కూడా అర్థమవుతుంది కదా. ఇక నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని నిలిపివేసిన తర్వాత దాని స్థానంలో క్రింది ఏ పేరుతోటి సరికొత్తగా ఒక ఇండెక్స్ ఇవ్వబోతుంది. మీ అందరికి కూడా తెలుసు దీని గురించి. యాక్చువల్గా దీని ఆన్సర్ చెప్పుకునే ముందు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీన్ని మొదటిసారిగా ఎప్పటి నుంచి ప్రచురించడం స్టార్ట్ చేసింది వరల్డ్ బ్యాంకు, ఏ సంవత్సరం నుంచి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పండి. 2003 గుర్తుపెట్టుకోండి, 2003 ఫస్ట్ అసలు 2003లో మొదటిసారి ప్రచురించింది, తెలుసా ఇది వాస్తవం మీకు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సో 2003లో మొదటిసారిగా ప్రచురించింది. సరే, ఎప్పుడు నిలిపివేయబడింది, ఏ సంవత్సరం నుంచి నిలిపివేయబడింది అంటే ఆ సంవత్సరం నుంచి రాలేదు. 2021లో నిలిపివేయబడింది, 2021. ఇప్పుడు మీరు నెట్లో కొట్టి చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దీని గురించి మొత్తం వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీని గురించి మొత్తం వస్తుంది. దీని గురించి కొడితే ఇది ఫస్ట్ టైం 2003లో 2003లో ప్రచురించబడింది. అలానే నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ టైం అంటే ఎప్పటి నుంచి ఇవ్వడం నిలిపివేయబడిందంటే
2021 నుంచి 2021 నుంచి నిలిపివేయబడింది. ఓకేనా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాస్ట్ సారిగా ఎప్పుడు ఇచ్చిందంటే 2020. 2020 అంటే అది ఆ లెక్కలు ఏ సంవత్సరానికి సంబంధించినవి చెప్పండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 అంటే అవి ఏ సంవత్సరానికి సంబంధించినవి? 2019 సంవత్సరానికి సంబంధించినవి. అంటే 2019 లెక్కలు అనమాట. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 ప్రకారము 2019లో ఇండియా ర్యాంక్ ఎంత చెప్పండి? 2019లో ఇండియా ర్యాంక్ ఎంత? 63, 63. కదే లాస్ట్ ఇంకా 63. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 ప్రకారం మన ఏపీ స్థానం ఎంత? అంటే రాష్ట్రాల వైజ్గా చూసుకున్నట్లయితే ఏపీ ర్యాంక్ ఎంత? ఫస్ట్ ర్యాంక్, మొదటి ర్యాంక్. ఓకేనా. అంటే చూడండి ఒకసారి దీనికి సంబంధించి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 2019లో కూడా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈడిపి 2019 ఇండెక్స్ చూడండి ఒకసారి. 2019 అంటే అది ఏ లెక్కలు అనుకోవాలి? 2018, 2018 లెక్కలు అనుకోవాలి. మరి 2018లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 77, 77. ఓకేనా, అర్థమవుతుందని చెప్పింది. సరే, ఇట్లాంటివి వచ్చింది. దాని తర్వాత 2020లో ఏం జరిగిందంటే దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. అవకతవకల్లో మామూలుగా కూడా ఎట్లా చిన్న చితకవి కాదు, పెద్ద పెద్ద అవకతవకలు జరిగినాయి. కొన్ని దేశాలు ఏంటంటే ఈ వరల్డ్ బ్యాంక్కి డబ్బులు ఇచ్చి ఇదిగో మా దేశానికి సంబంధించిన అంశం ముందేయండి, మా దేశానికి ఎక్కువ ఏమొస్తాయి, పెట్టుబడులు వస్తాయి, దాన్ని చూసే కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసే కదా మొత్తం కూడా వచ్చాయి. సో అట్లా వస్తాయి అని చెప్పేసి అట్లా చేయడం జరిగిందని చెప్పి కొన్ని అవతవకలు జరిగినాయి. సో నిలిపివేయడం జరిగింది. సరే, ఇప్పుడు అది నిలిపివేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ అనేది దాని స్థానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో మళ్ళీ ఒక ఇండెక్స్ని ఇవ్వడానికి తయారైంది. ఏందది? దాని పేరు ఏంటంటే బీ-రెడీ. బీ-రెడీ అంటే బిజినెస్ రెడీ అని అర్థం. పూర్తిగా కూడా దాని అర్థం బిజినెస్ రెడీ. బిజినెస్ రెడీ ఇండెక్స్ పేరు బిజినెస్ రెడీ. ఓకేనా. మరి ఇది మీకు ఎట్లా ఇచ్చాను అంటే మనకి ఇక్కడ ఇచ్చారులేండి, ఇక్కడ దీనిలో ఇచ్చాడు, దాని ప్రకారం మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ఇందులో ఇచ్చాడు. ఎక్కడ ఉంది ఇది? దీనికి సంబంధించిన ఏ పేపర్లో ఉందో చూడండి ఒకసారి. ఎక్కడుందో చూడండి ఒకసారి, క్లియర్గా ఉంటుంది. దానిలోనే రాసాడనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. వర్తింపు భారాన్ని తగ్గించడంలో భాగంగా భారతదేశం ఇప్పటికీ 42,028 కంప్లైంట్లు తగ్గించింది. అంటే పూర్తిగా కూడా రాసుకొని వచ్చాడు దాని గురించి. అంటే మీకు ఇందులో ఏది ఇంపార్టెంటో దాని గురించి మీకు ఇక్కడ రాశాను, దాన్నే చేశాను. ఇక్కడ ఉంది చూడండి. 2020లో డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లను నిలిపివేసిన తర్వాత 2020లో అంటే యాక్చువల్గా 2021 నుంచి ఇవ్వడం, 2021 నుంచి ఇవ్వడం ఆపేశాడు. 2021 నుంచి ఇవ్వడం ఆపేశాడు. 2020 ఇచ్చాడన్నమాట. సో ఇక్కడ అదే ఇచ్చాడు చూడండి. బీ-రెడీ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసింది. ప్రపంచ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా 184 ఆర్థిక వ్యవస్థలను అంచనా వేయడానికి బీ-రెడీ ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేసింది. ఇది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండి, 9వ ప్రశ్న. భారతదేశంలో విదేశీ పెట్టుబడుల్ని పెంచడానికి ప్రభుత్వం ఏ విధానాలని పాటిస్తుంది? కొన్ని వ్యూహాత్మకమైన ముఖ్యమైన రంగాలు మినహా చాలా రంగాలు ఆటోమేటిక్ రూట్లలో 100% ఎఫ్డిఐలు తెరవబడి ఉంచడం. కరెక్టే కదా ఇది? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. వ్యూహాత్మకమైన కొన్ని రంగాలు పక్కన పెట్టేస్తే చాలా రంగాలు ఆటోమేటిక్ రూట్లలో 100% ఎఫ్డిఐలు 100% ఎఫ్డిఐలు తెరవబడి ఉంచడం. అలానే
ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో 98% ఎఫ్డిఐలు ఈక్విటీ ఇన్ఫ్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా పొందబడి ఉంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. అలానే డిపిఐటి దేశంలోని అన్ని రెగ్యులేటరీ అనుమతుల్ని తీసుకోవడానికి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఎన్ఎస్డబ్ల్యూఎస్ పోర్టల్ని అభివృద్ధి చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా చేసింది కదా. సో కాబట్టి 3 కూడా కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్, భారత ప్రభుత్వము 2021లో బీమా రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా, ఆటోమేటిక్ రూట్ అంటే ప్రభుత్వ అనుమతి కావాలా లేదా? ప్రభుత్వ అనుమతి కావాలా? ప్రభుత్వ అనుమతి కానీ లేకపోతే ఇక ఆర్బీఐ అనుమతి కావాలా? ఆటోమేటిక్ అంటే అవసరం లేదు, నేరుగా వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాంటి రూట్ ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని బీమా రంగంలో ఎంతవరకు, ఒకవేళ వస్తే వాళ్ళు ఎంతవరకు పెట్టుకోవచ్చు బీమా రంగంలో? ఎంతవరకు? మ్యాక్సిమం 74%, 74% వరకు పెట్టుకోవచ్చు. 74, ఓకేనా? అయితే మీకు ఇవే కాకుండా పిఐబి ఇయర్ రివ్యూలోనే కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ రేపు మార్నింగ్ మీకు అందజేయడం జరుగుతుంది మొత్తంగా కూడా. అయితే ఎఫ్డిఐ అంటే మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దీని గురించి ఇంకా అడగడానికి స్కోప్ ఉంది. పిఐబి ఇయర్ రివ్యూసే కాకుండా ఇంకా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి సిలబస్లో నేరుగా మెన్షన్ చేశాడు ఎఫ్డిఐల గురించి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని. మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక వారం 10 రోజుల తర్వాత దీని నుంచి ఇంకా ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ముందుగానే చెప్తాను మీకు రేపు, ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది మన భారతదేశంలో, ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది. మనకి ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్స్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడంటే, ఈ క్రింది ఏ దేశాలు ఈ ఎఫ్డిఐలో మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి అంటే ఏ దేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఇక్కడ పెట్టాయి అని 1, 2, 3, 4 వీటిని ఆర్డర్లో పెట్టమంటాడు. అలానే ఏ రంగంలో, ఒకసారి మ్యూట్ చేసుకోండి, ఏ రంగంలో ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టారు అని అడుగుతాడు. ఈ క్రింది ఏ రంగంలో ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టారు అంటాడు. మనకి ఒక 4-5 ఇస్తాడన్నమాట. ఆ రంగాలు ఇచ్చేసి దాని ఆర్డర్లో పెట్టమంటాడు. సో ఇవే ఖచ్చితంగా అడుగుతాడు. నేను చెప్పిన ఈ క్వశ్చన్సే ఖచ్చితంగా అడుగుతాడు అన్నమాట. అవి మనం నెక్స్ట్ మీకు ఎట్లానో ఎకానమీలో అప్డేట్స్తో పాటు మనకి ఈ సర్వేతో పాటు అప్డేట్స్ కూడా ఇస్తాను కదా, అప్డేట్స్లో భాగంగా ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో కంపల్సరీగా మీకు 60 నుంచి 70 మార్కులు అప్డేట్స్ వస్తే వాటన్నిటిని కూడా ఎదుర్కొనే విధంగా నా స్ట్రాటజీ ఉంటుంది. మొత్తం కూడా అన్నిటినీ మొత్తం కూడా 100% పెట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కటి కూడా ఏదో 1 or 2 రావచ్చు అడుపు తప్పి. సో మొత్తంగా కూడా అవన్నీ కూడా పెట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 30 రోజుల్లో 1200 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. 1200 క్వశ్చన్స్ ఉంచుతాను. ఈ 1200 క్వశ్చన్స్ మొత్తం కూడా అప్డేట్ రూపంలోనే ఉంటాయి. అప్డేట్ అండ్ స్టాటిక్ అంటే ఓన్లీ మొత్తం అప్డేట్ అంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ స్టాటిక్ రూపంలో ఉంటుంది, ఒక స్టేట్మెంట్ అప్డేట్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే స్టాటిక్ తెలిస్తేనే దానికి కొంచెం అప్డేట్ తెలుసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది దీని గురించి. సో కాబట్టి 2 ఉండే విధంగానే తయారు చేస్తాం, స్టాటిక్ అలానే అప్డేట్, అది స్టేట్మెంట్ రూపంలో. క్లియర్? థ్యాంక్ యూ.